ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎప్పుడూ ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను. ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఈ డైలాగ్తో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, మీరు ప్రివ్యూలో వీడియో ఉంది కదా, సో చూశారు కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్లో విజిట్ అవుతారు. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని మనం ఎడిట్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్లోనే ఆ వీడియోని మనం ఎడిట్ చేయబోతున్నాం. సో క్యాప్కట్ యాప్ని మనం ఓపెన్ చేసే ముందు ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎనీ VPN యాప్. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వీడియో ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో మనకు డైలాగ్ ఉండే పార్ట్ వరకు ఇంతవరకు మనం వీడియో ఇక్కడ తీసుకురావాలి. ఓకే, ఇంతవరకు. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటుంది. మనకు ఆప్షన్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఏదైతే నా వీడియో నుంచి ఇక్కడ ఈ ఫోటోస్ పార్ట్ ఉంటుందో ఈ ఫోటోస్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని ఇక్కడ ఎండ్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని కూడా డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, మీ ఫొటోస్ని ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఉంది. సో 3 సెకండ్స్ ఉన్న ఫోటో డ్యూరేషన్ మనకు సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఫొటోస్ అన్నింటిని ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటిని ఫిట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటిని ఫిట్ చేసుకున్నాను. సో మీరు చిన్నగా ఉంటే ఈ విధంగా ఫిట్ చేసుకోండి. అండ్ వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్లో ఈ విధంగా వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఈ లిరిక్స్ పార్ట్కి అండ్ ఫస్ట్ ఫోటోకి మధ్యలో ట్రాన్సిషన్ ఉంటుంది. ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ సింపుల్గా లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా రకాల లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి మీరు ఇక్కడ ఏదైనా ఒక లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇక్కడ గ్లేరిటీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకొని సో దీన్ని అప్లై టు ఆల్ చేసుకుంటాను. ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 0. ఈ విధంగా చేసుకుంటాను. అండ్ ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ యానిమేషన్ ఉంటుంది. సో మనకు ఎన్ యానిమేషన్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు బ్లిండ్స్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్స్. అండ్ ఇదే యానిమేషన్ మనకు సెకండ్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్లిండ్స్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని అండ్ థర్డ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ బ్లిండ్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకు ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఈ పొజిషన్లోకి తీసుకొచ్చి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ మనం 15 చేసుకోవాలి. అండ్ స్పీడ్ని అంతే ఉంచేసేయండి. ఎఫెక్ట్ని ఎండ్ దాకా తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఎండ్ దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ ర్యాండమ్ స్ట్రింగ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీని ఇంటెన్సిటీని ఈ విధంగా ఒక 20 వరకు 25, 30 వరకు చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఇక్కడ 60 చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ సైజ్ కూడా 60 చేసుకోండి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎండ్ దాకా తీసుకురండి. ఈ విధంగా మనకు వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే,
ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. దాని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.